హలో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కాంపోనెంట్స్ చూసుకుందాం. ఒక ఆర్డినో నానో లేదంటే యూనో ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు. ప్రోగ్రామ్ పనిచేసిద్ది. ఒక 3 volts ఎల్ఈడి తీసుకుంటున్నాను, ఎలాంటిదైనా పర్లేదు. 220 ohms రెసిస్టర్ తీసుకుందాం. సర్క్యూట్ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద ఒక సర్క్యూట్ కనిపిస్తుంది, దాన్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్ఈడి తీసుకొని దాని యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది ఆర్డినో నానో ఒక 9th పిన్ కనెక్ట్ చేసుకుంటాను. అలాగే 220 ohms రెసిస్టర్ అనేది ఆర్డినో గ్రౌండ్ నుంచి ఎల్ఈడి గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాను. సో మనం దీన్ని పీసీకి కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం పీసీలో ఉన్నాము. ఫస్ట్ మనం కోడ్ను రాసుకుందాం. ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి పిన్ అనే వేరియబుల్ తీసుకుంటాను. దానిలో 9ని స్టోర్ చేసుకుంటాను. అది మనం పెట్టే పిన్, దానికి మనం ఎల్ఈడి కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు నేను సెటప్ కోడ్లో వచ్చేసి ఆ ఎల్ఈడి పిన్ని అవుట్పుట్గా సెలెక్ట్ చేసుకుంటాను. లూప్లో వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫర్ లూప్లో మనం ఎంత బ్రైట్నెస్ ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ అన్న చూసుకుంటాం. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఎల్ఈడి బ్రైట్నెస్ పెంచడానికి, దానిలో మనకు మ్యాక్సిమం వాల్యూ 225 ఉంటుంది. సో ఈ లైన్లో నేను అనలాగ్రైట్ వాడుకొని నేను స్లోగా గ్రాడ్యువల్గా ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ని పెంచుతున్నాను. డిలే అనేది మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను 10 పెట్టాను. నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్లో వచ్చేసి నేను ఆ ఎల్ఈడిని డిమ్ చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ కూడా అంతే, ఇందాక చేసినట్టే, కాకపోతే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 0, అంటే 0 వరకు వెళ్ళిద్ది. ఇక్కడ కూడా సేమ్ గ్రాడ్యువల్గా నేను ఎల్ఈడి వాల్యూని 0కి దగ్గరగా తెచ్చుకుంటాను. డిలే కూడా నేను 10 milliseconds పెట్టుకున్నాను. మీకు అక్కడ నచ్చినంత వాల్యూ పెట్టుకోవచ్చు. సో ఇది మన కోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇచ్చిన మీకు పిన్స్ మాత్రమే, ఇదిగోండి ఈ పిన్స్ మాత్రమే మీరు వాడగలరు. ఈ పిన్స్తోనే ఈ ప్రోగ్రామ్ పనిచేసిద్ది. డిలే మీకు ఆ డిలే 10 milliseconds పెట్టాను. తొందరగా బ్రైట్నెస్ పెరిగి తగ్గిద్ది. మీరు దాన్ని పెంచితే 10 milliseconds కన్నా పెరిగిద్ది. ఇప్పుడు మనం టూల్స్లోకి వెళ్ళి బర్డ్స్లో మన ఆర్డినో నానో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ యూనో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. తర్వాత ప్రాసెసర్ వచ్చేసి ఆర్డినో అట్మెగా 328P. నెక్స్ట్ పోర్ట్ అనేది కామ్ పోర్ట్ 4లో ఉంది నాది. మీరు ఏ పోర్ట్లో పెట్టారో ఒకసారి కనెక్ట్ చేస్తే తెలుస్తుంది. సో అప్లోడ్ చేస్తే ఇది మనల్ని సేవ్ చేయమని అడుగుతుంది. సో ఎల్ఈడి బ్రీత్ అని సేవ్ చేశాను ఎగ్జాంపుల్గా. సో అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది, కంపైలింగ్ అయిపోయింది, అప్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మీకు ఎల్ఈడి అనేది గ్రాడ్యువల్గా బ్రైట్నెస్ పెరిగి తగ్గుతుంది. మొత్తం కలిపి ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.